వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి డిసెంబరు నెల చివరి లోపు ఒక అద్భుతం జరగబోతోంది. వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబరు నెల చివరి లోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంటే డిసెంబర్ నెల చివరి లోపు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు చూస్తారు. మీదైన రంగంలో శుభ ఫలితాలు అయితే మీరు గడిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. బంధుప్రీతి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన చేస్తే మరింత విజయం మీకు దక్కుతుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగం మీకు కలిసి వస్తుంది. ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాదండి, ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వారి యొక్క అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. నిరంతర సాధనతో మంచి విజయాలు లభిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. విష్ణు ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఉన్నతమైనటువంటి స్థానాలను మీరు అధిరోధిస్తారు. అంతేకాదు, మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి ముఖ్యమైన మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారు. మీరు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా ఈ సమయం మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మీకు ఈ సమయం ఉద్యోగపరంగా కూడా చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు మీరు చేయాల్సి రావచ్చు. మీ సహోద్యోగులతో మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించి ప్రతికూల మాటలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం మీరు విజయవంతం అవుతాయి. మీకు రచన పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మీ యొక్క వ్యాసాలు కొన్ని పురచరితమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి చాలామంది చదివి మెచ్చుకుంటారు. ఈ సమయం మీకు ద్వితీయార్థం సూర్యుని గోచారం 4వ స్థానంలో ఉండడం చేత మీకు పనిభారం అధికంగా ఉండి మీరు అశాంతిగా కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సమయం అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండడం చేత అనుకోని విధంగా సహాయం లభించడంతో మీకు వాయిదా పడిన పనులను తక్కువ శ్రమతోనే మీరు పూర్తి చేస్తారు. మీ కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. జీవిత భాగస్వామితో ఈ సమయంలో కొంత గొడవపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనిని పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య. మీకు ఈ సమయం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మీ బంధువులు మీ గురించి చాలా పుకార్లు కూడా పుట్టించవచ్చు. మీరు మీ యొక్క సోదరులు మరియు సోదరీమణులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారు మీకు పూర్తి మద్దతు మరియు సహకారం అందిస్తారు. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు అనేవి కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. ముఖ్యంగా మీరు మీ యొక్క ఆరోగ్య, మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల ఈ సమయం కొంచెం జాగ్రత్త పడాలి. మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ఉపాధ్యాయుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. దాని ఫలితంగా వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ విషయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన ఆ ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది.
చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారంటే ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతా వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరిలో అధికంగా కనిపిస్తాయి. ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. మీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పెట్టడం అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి. ఈ కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడుసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును, హస్త నక్షత్రం వారు ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.